ఏరే పని లేనట్టు స్పీకర్ ఇంటి చుట్టూ పార్టీ ఎమ్మెల్యేలను వేసుకొని తిరుగుతున్నాడు ఎర్రబెల్లి దయాకరు. ఏందంటే డేటు మీరు ఫిక్స్ చేసినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే అంటున్నాడు. మ్యాటర్ ఏందో కనుక్కుందామా? ఏంది బాసు, ఏంది తిరుగుడు? మేము స్పీకర్ గారిని కలిసి ఇప్పటికి 7 సార్లు కలిశాం. అదే ఎందుకు అంటున్నా, చూడకుండా ఉండలేకపోతున్నారా? శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో రాజీనామా చేసిండా చేయలేదా అని కన్ఫ్యూజ్ ఉండే. ఎప్పుడో ఇచ్చేశానని చెప్పాడు. శ్రీనివాస్ యాదవే ఓపెన్ గా చెప్పాడు, నేను రాజీనామా చేసినపో. అడిగితే చూపించడానికి వెనక జేబులో ఇంకోటి పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆ స్పీకర్ గారే నాది ఆమోదం తెలుపుతలేడని కేరళంగా మాట్లాడారు. ఎంతకీ ఆ లెటర్ ఆడుందంట. మొత్తం 7 సార్లు కలిసాం. రాజీనామా వచ్చిందని చెప్పిన తర్వాత మళ్ళా 2 సార్లు కలిసాం. ఫ్రేమ్ గట్టి పక్కన పెట్టారేమో చూడాల్సింది. వాడే క్లియర్గా ఒప్పుకున్నారు, రాజీనామా వచ్చింది కానీ ఆమోదం తెలుపుతాం, 2-3 రోజులనే తెలుపుతా. వారి నోట మాటలు మాట్లాడిన మాటలు 2-3 రోజులు ఎప్పటి నుంచి లెక్కేసుకోవాలనో అడగాల్సిందే. 2-3 రోజులు పోయి 10-15 రోజులు అవుతున్నది. వారం వర్జన్ చూసుకుంటున్నారేమో. ఇంకొన్నాళ్ళు ఏడు చెయ్యి. నేను రాజీనామా ఇచ్చాను, ఎప్పుడు ఎన్నికలైతే అప్పుడు సిద్ధం అంటే ఎవరు చేతగాకుంటున్నారు? తలసాని తొడ కొడతానే ఉంటాడులే. స్పీకర్ సంగతి చెప్పు. స్పీకర్ గారు చెప్పారు, మొదలు చెప్పారు, నేను రాజీనామా ఆమోదం తెలుపుతా. అయిపోయా, ప్రాబ్లం సాల్వ్. మీరిక ఆయన చుట్టూ తిరగబడలే. ఎప్పటి వరకు తెలుపుతారంటే చెప్పలే. మేము లోపట్నే ఉన్నాం, మేము బయట విజిటర్తో మాట్లాడతా అని చెప్పి వెళ్ళిపోయారు. మీరు రోజు వెళ్ళి తలుపు కొడితే ఏరే వాళ్ళతో మాట్లాడొద్దా? తర్వాత మళ్ళా ఫోన్ చేసి నేను త్వరలో నిర్ణయం తీసుకుంటా, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటా అని చెప్పలేదు. మళ్ళీ 1 గంట తర్వాత ఫోన్ చేశారు, నా మీద వదిలిపెట్టండి, మళ్ళీ నేను నిర్ణయం తీసుకుంటా త్వరలో అని మళ్ళీ చెప్పారు. చేసేది ఏముంది చెప్పు, 4 రోజులాగి మళ్ళా వెళ్ళడమే. అంటే మీరు గతంలో 3-4 సార్లు చెప్పారు 3 రోజులలో మీరు తీసుకుంటా అని. మీరు ఖచ్చితమైన డేట్ కావాలి, డేట్ చెప్పే వరకు మీ ఖర్చు లేమము. నీ పాసు గాల ఆడే భోజనాలు పెట్టి మంచాలు వేస్తారనుకున్నావా? పోరాటం చేస్తాం. ఈ వారం రోజుల లోపల ఆమోదం తెలపకపోతే స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, గవర్నర్ గారు కూడా మీరు బర్తరఫ్ చేయకపోతే వడ్డమ్మ బడవ, పెద్ద పెద్దోళ్ళకే వార్నింగా. ప్రాణాలైన త్యాగం చేసి శ్రీనివాస్ యాదవ్ను బర్తరఫ్ చేయించే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. పార్టీలోంచి వెళ్ళిపోయినోడి మీద ఎందుకు బాసు మీకు అంత కచ్చా? మా తెలుగుదేశం పార్టీ జెండా మీద గెలిచి, తెలుగుదేశం పార్టీ మీద గెలిచి, మా నాయకుడు బొమ్మ పెట్టుకొని గెలిచి కించపడుతుంటే సిగ్గు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా చలమనవుతాడు. ఇంకేం చేయమంటావు? రాజీనామా చేయకపోతే అనాలా? క్లియర్గా వారం రోజుల లోపల చర్య తీసుకోకపోతే అసెంబ్లీ ముందట అమర నిరాహార దీక్ష బట్టి. ఒరే తొందరపడి కడుపు మార్చుకోబాక, 4 రోజులు ఆగు. తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పీకర్ గారికి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, అటా ఎందుకు ఆలోచించావు? స్పీకర్ గారు సొంత నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదనిపించింది. మా ఒత్తిడి వల్ల ఆఖరికి అసెంబ్లీ లోపల తీసుకుంటా. రాజ్భవన్ లో ఉండే పెద్ద ఆయన్ని ఇంకోసారి అడిగి చూడాల్సింది. గవర్నర్ గారు దాటేసినందుకే మేము గవర్నర్ గారిని అడుగుతాం. ఇప్పటికి 5 సార్లు గవర్నర్ గారిని కలిసినాం. గవర్నరే గమ్మునున్నాడంటే ఎవరినని ఏం లాభం? స్పీకర్ గారిని ఏదో ఒకటి తెలుసుకోవడం జరుగుతుంది. ఒరే బలవంతంగా ముద్ర ఇచ్చావు, కేసు అవుద్ది. వాళ్ళు చేసుడా మేమన్నా రాజీనామా చేసి వస్తున్నా, ఏదో ఒకటి తెలుసుకుంటాం. రెండోదే ఖాయం అవుద్దేమో చూసు.